హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య అకిరా ఛానల్. ఈరోజైతే పుదీనా రైస్ని సింపుల్ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను. దీనికి కొద్దిగా పుదీనా, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క ఇవి సరిపోతాయండి. ముందుగా మనం పుదీనాని వాటర్లో మంచిగా కడుక్కొని దాన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మనకి రుచికి సరిపడా పచ్చిమిర్చి ఒక 3-4 అలా పడతాయండి. చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు కూడా వేసుకొని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక మనకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి. స్టవ్ పై ఆయిల్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేయాలి. పోపు దినుసులు వేసాక పల్లీలు వేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి నేను పల్లీలు వేసాను. కరివేపాకు కూడా వేయచ్చు అండి. అవి వేగాక మనం మిక్సీ పట్టుకున్న పుదీనాని అందులో వేసేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత అందులోకి రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ని వేసాక మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేయడం వల్ల పుదీనా అనేది రైస్కి మంచిగా పట్టేసుకుంటుంది. ఈ పుదీనా రైస్ తినడం వల్ల పిల్లలలో డైజెషన్ అనేది మంచిగా జరుగుతుంది. ఆకలి కూడా బాగా వేస్తుందండి. ఈ పుదీనా రైస్ అంటే ఆద్యకి మాత్రం చాలా ఇష్టం.